ఎండ పొడ ఏమాత్రం తగలకుండా హాయిగా నీడ పట్టున గడపడాన్ని మనలో చాలామంది ఒక సౌకర్యంగా భావిస్తూ ఉంటారు. నిజానికి ఇది సౌకర్యం కాదు, మన శరీరానికి శాపమంటారు డాక్టర్లు. ఎండ తగలకపోవటం వల్ల మన శరీరానికి విటమిన్ డి కొరత ఏర్పడుతుందని, ఫలితంగా నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణ, ఒళ్ళు నొప్పుల వంటి సమస్యల తాకిడి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా వెన్నెముకలో పూసలు, డిస్కుల పనితీరు మందగిస్తుందని, నడుములో నొప్పి సమస్యగా మారుతుందని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో విటమిన్ డి లోపంతో తలెత్తే వెన్ను సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి, దీన్నే సన్షైన్ విటమిన్ అని అంటారు. సహజంగా సూర్యకాంతి ద్వారా ఈ విటమిన్ మనకు లభిస్తుంది. సూర్యకాంతిలో ఉండే అల్ట్రావైలెట్ బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి. అలా సూర్యరశ్మి ద్వారా తయారైన విటమిన్ డి మన శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. దీంతోపాటు పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా నిత్యం మనకు తగిన మోతాదులో విటమిన్ డి అవసరం. సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే మన దేశంలో విటమిన్ డి లోపమనేదే ఉండదని ఒకప్పుడు భావించేవారు. కానీ అది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువు చేస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవటం, ఊబకాయం, ధూమపానం వీటన్నింటి మూలంగా నానాటికి మన శరీరంలో విటమిన్ డి కొరత పెరిగిపోతోంది. మరోవైపు ఎండ ముఖం చూడకుండా, ఎక్కడా ఒంటికి సూర్యరశ్మి సోకకుండా నెలలు, సంవత్సరాలు నీడపట్టునే గడపటం మూలంగా ఇవాళ చాలామందిలో విటమిన్ డి లోపం కనపడుతోంది. ముఖ్యంగా విటమిన్ డి లోపం మూలంగా వెన్నెముకలో సమస్యల తాకిడి బాగా పెరుగుతోందని చెబుతున్నారు నిపుణులు. విటమిన్ డి అనేది మనకి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రెగ్యులర్గా తీసుకుంటే 70 to 80% ఇండివిజువల్స్కి, ఇండియన్ పాపులేషన్కి మనం విటమిన్ డి టెస్టింగ్ చేస్తే యూజువల్గా తక్కువ ఉంటుందండి. అంటే 100 మందికి టెస్ట్ చేస్తే 70 మందికి 25 హైడ్రాక్సీ విటమిన్ డి అనేది 20 కన్నా ఎక్కువ ఉండాలి ఇంటర్నేషనల్ యూనిట్స్కి. సో చాలా మందికి అది 8, 9, 10, 11 అలాగే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో యూజువల్గా మన దగ్గరకు వచ్చి, సార్ చేతులు నొప్పి వస్తున్నాయి, కాళ్ళు నొప్పి వస్తున్నాయి, నైట్ టైం తిమ్మిర్లుగా ఉంటున్నాయి, కొంచెం పని చేసినా సరే అలసటగా ఉంటుంది అని చెప్పి వస్తుంటారు. మేజర్ రీజన్ దానికి విటమిన్ డి డెఫిషియన్సీ, సమ్టైమ్స్ విటమిన్ B12 డెఫిషియన్సీ అండి. ఇది యూజువల్గా ఎందుకు వస్తుందంటే, మనం ఎక్సర్సైజ్ అనేది చాలా వరకు తగ్గిస్తాం. ఎర్లీ మార్నింగ్ యూవీ లైట్ ఆ టైంలో వచ్చేటప్పుడు జాగింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, వార్మప్ కానీ రొటీన్గా మనం చేస్తే డెఫినెట్గా ఆ లైట్ వల్ల అండ్ మనం బోన్ మీద పెట్టే స్ట్రెస్ వల్ల కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ బాడీలో జనరేట్ అవుతాయి ఆటోమేటిక్గా. పెద్దవాళ్ళలో ఈ డెఫిషియన్సీ వల్ల మేజర్ డిఫార్మిటీస్ అట్లాంటివి రాకపోయినా సరే బోన్ వీక్నెస్, ఎర్లీ ఫెటీగ్, లాట్ ఆఫ్ బోన్ పెయిన్స్, హెడేక్ ఇట్లాంటివి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయండి. విటమిన్ డి లోపిస్తే చాలా రకాల సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాదు. ఫలితంగా మధుమేహం ముప్పు పెరుగుతుంది. డి విటమిన్ కొరత కారణంగా ఒళ్ళు నొప్పులు, నీరసంగా, నిస్సత్తువుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. విటమిన్ డి లోపం అనేది ముఖ్యంగా మన శరీరానికి ఇరుసు లాంటి వెన్నెముక పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. వెన్నులోని పూసలు, డిస్కులు క్రమంగా క్షీణిస్తూ వస్తాయి. తగినంత విటమిన్ డి లేకపోవటంతో కాల్షియం పోషకాన్ని మన శరీరం సరిగా శోషించుకోలేదు. దీంతో ఎముకలు గుల్లబారటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా నడుము నొప్పి ఒక పెద్ద సమస్యగా మారుతుంది. విటమిన్ డి అనేది మనం తినే తిండి నుంచి, బయట ఎండ నుంచి దొరుకుతుంది. తిండి, ఎండ దొరకనప్పుడు శరీరం బండగా మారుతుంది. బండిగా, చురుగ్గా ఉండాల్సిన శరీరం బండగా మారటమంటే ఎన్నో వ్యాధులకు నిలయమైనట్టే. పిల్లల్లో మనం తీసుకుంటే విటమిన్ డి అనేది మస్ట్ అండ్ షుడ్, అంటే ఆప్షన్ కూడా లేదు. మనం బయట తిరిగినా తిరగకపోయినా, ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా, పొద్దున్న లెగిసినా లేకపోయినా పిల్లల్లో వైటమిన్ డి ఒకవేళ తక్కువ ఉంటే కంపల్సరీ వైటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది మనం చేయాలి. ఎందుకంటే పెద్దవాళ్ళలో బోన్స్ పెరిగిపోతాయి, గ్రోత్ ఇంకా పాసిబుల్ లేదు కాబట్టి డిఫార్మిటీస్ ఏం రావు. ఇదే ప్రాబ్లం కాల్షియం, విటమిన్ డి పిల్లల్లో వస్తే డెఫినెట్గా ఎండ్ ప్లేట్స్, మన గ్రోత్ ప్లేట్స్ సరిగా ఫామ్ అవ్వవు, చేతులు కాళ్ళు వంకరగా తయారవుతాయి. అటువంటి రికెట్స్ అనొచ్చు, ఆస్టియోమలేషియా అనొచ్చు, కాల్షియం లెవెల్స్ కూడా తగ్గి అట్లాంటివన్నీ వచ్చి పిల్లల్లో వంకరలు రావడం, బోన్స్ ఈజీగా ఫ్రాక్చర్ అవ్వడం,
అలాగే దానివల్ల షార్ట్గా తయారవడం, లెంత్ సరిగ్గా పెరగకపోవడం, దీనివల్ల వేరే స్పైన్లో వంకలు రావడం, ఇలాంటివన్నీ చాలా కామన్. అండ్ కొన్నిసార్లు వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వాళ్ళ ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా పిల్లలకి మనం కంప్యూటర్స్, ఐప్యాడ్స్ అలవాటు చేయకూడదు. రెగ్యులర్గా డైలీ 1 గంట సేపు పొద్దున కానీ సాయంత్రం కానీ వాళ్ళు లైట్ ఉన్న టైంలోనే ఆడుకోవాలి. మరీ సన్లైట్లో వెళ్ళక్కర్లేదు, బట్ లైట్ ఉన్న టైంలో రన్నింగ్ చేయడం, పిల్లలతో ఆడుకుంటాం, అవుట్డోర్ గేమ్స్ ఆడటం అన్నీ ఎక్కువ చేయాలి. అండ్ లాంగ్ టైమ్ సెడెంటరీ లైఫ్, కంప్యూటర్ చుట్టం ఇవి కూడా బాగా తగ్గించాలి. ఎందుకంటే వైటమిన్ డి లెవెల్స్ ఎక్కువ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. ఇన్ కేసు ఉన్నా లేకపోయినా, వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉన్నా లేకపోయినా మనం రెగ్యులర్గా అవి చెక్ చేసుకోవాలి. లేదంటే ప్రొఫైలాక్టిక్ వైటమిన్ డి డోసేజ్ అయితే ఎట్లాగో మనం అందరూ ఇస్తారు, గైనకాలజీ వాళ్ళు, పీడియాట్రిషియన్స్ అందరూ న్యూ బార్న్ బేబీస్కి, చిల్డ్రన్కి ఇస్తారు. బట్ ఒకసారి చెక్ చేయించే లెవెల్స్ ఒకవేళ తక్కువ ఉంటే ఇమీడియట్గా మనం వాళ్ళకి సప్లిమెంటేషన్ చేసే అవకాశాలు ఉండాలండి. విటమిన్ డి లోపాన్ని నివారించుకోవటానికి సరైన తిండి తినటంతో పాటు చాలినంతసేపు ఎండకు నిలబడటం అవసరం. అంతేకాదు, జీవన శైలిలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పొగ, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్లు ఆహారంలోని ఖనిజ లవణాలు, విటమిన్లను మన శరీరం గ్రహించే శక్తిని తగ్గించేస్తాయి. జీర్ణమండలంలో సమస్యలతో బాధపడే వారికి, కిడ్నీ జబ్బులు, కాలేయ వ్యాధులతో బాధపడే వారికి శరీరంలో ఇంకాల్సినంత స్థాయిలో విటమిన్లు ఇంకవు. వీరు తప్పనిసరిగా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలి. అలాగే వృద్ధులు, గర్భిణీలు డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లను వాడుకోవాలి. విటమిన్ డి ఎప్పుడైనా సరే 30 నానోగ్రాముల కంటే ఎక్కువగా ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే సమస్యల తాకిడి పెరుగుతుందని మనం గుర్తుంచుకోవాలి.